శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అర్జునుని వాక్యములను విని శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును నిగ్రహించు ఉపాయములను సెలవిచ్చుచున్నారు. శ్రీ భగవానువాచ. 35వ శ్లోకము. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవంతుడు పలికెను. గొప్ప బాహువులు కల ఓ అర్జున, మనస్సును నిగ్రహించుట కష్టమే, మరియు అది చంచలమైనదే. ఇట ఎలాంటి సంశయమును లేదు. అయినను అభ్యాసము చేతును వైరాగ్యము చేతును అది నిగ్రహింపబడగలదు. వ్యాఖ్య. మనస్సు చంచలమైనది, దానిని నిగ్రహించుట కష్టసాధ్యమైనది, ప్రయాసతో కూడిన పని అను విషయమును శ్రీకృష్ణ భగవానుడును ఆమోదించును. కానీ అంత మాత్రము చేత భయపడవలసిన పని లేదు అనియు, అభ్యాస వైరాగ్యములచే అయ్యేది నిగ్రహింపబడగలదనియు ధైర్యమును చెప్పిరి. వస్తువు గాని వ్యక్తి గాని బలశాలి అయినంత మాత్రమున ఎవరునూ జంకవలసిన పని లేదు. దానిని అణుచుటకు తగిన ఆయుధమును వెతికి కొనిన చాలు. ఏనుగు చాలా గొప్పదే అయిననేమి ఒక చిన్న అంకుశమును సంపాదించుకొనిన చాలు, అది దానిని ఆట కట్టినట్లే అగును. అట్లే సింహము పులి మున్నగునవి మహాభయంకరములైనవే అయినను ఒక చిన్న తుపాకి గుండుచే వశీభూతము లగుచున్నవి. ఎద్దు బలిష్టమైనదైనను ముక్కు త్రాటికి లొంగుచున్నది కదా. అట్లే మనస్సు యొక్క బలీయత సామర్థ్యమును చూచి గాబరా పడవద్దనియు దానిని లోబర్చుకొనుటకు ఉపాయము కలదనియు వచించి ఆ ఉపాయము ఏదియో బయటపెట్టిరి. మనస్సు దుర్నిగ్రహమైనదే కాని అనిగ్రహమైనది కాదు. దానిని జయించుట కష్టసాధ్యమే కాని అసాధ్యము కాదు. తగు ప్రయత్నముచే అది తప్పక నిగ్రహింపబడగలదు. ఇక దానిని నిగ్రహించుటకు భగవానుడు బోధించిన ఉపాయములను గూర్చి విచారించెదము. ఈ ఘట్టము సాధకలోకమునకు అతి ముఖ్యమైనది. ఏలయనిన యద్దానికి వశీభూతులై జనులు అనాది కాలము నుండి ఈ సంసార సాగరమున పడి దారి కానక ఈదులాడుచున్నారో, ఈ జనమున మరణాది దుఃఖములకు లోనగుచున్నారో, ఏది ఆత్మానుభూతికి ప్రధానముగు అడ్డుగోడగా నిలిచి ఉన్నదో అట్టి మనసు యొక్క నిగ్రహమును గూర్చి ఇచ్చట వచింపబడినది. అందును సాక్షాత్ అవతారమూర్తియగు శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందము నుండి ఆ ఉపాయము వెలువడుట బట్టి అది అత్యంత ప్రాధాన్యమును పొందుచున్నది. మనస్సును నిగ్రహించుట ఎట్లు అను ఈ ప్రశ్నయే దాదాపు ప్రతి వాని నోటి గుండా వచ్చుచున్నది. ఈ ప్రశ్న నివారింపబడినచో ఒక ఆధ్యాత్మిక సాధన అంతయు పూర్తి అయినట్లే. కాబట్టి దీనిని గూర్చి భగవానుడు ఏమి బోధించిరో తెలుసుకొనుటకు అత్యావశ్యకము. అభ్యాసము వైరాగ్యము అను 2 ఉపాయములచే మనస్సు తప్పక నిగ్రహింపబడగలదని భగవానుడు హామీను సంగిరి. పతంజలి మహర్షియు అట్లే నుడివిరి. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః అని పతంజలి నుడివిరి. వైరాగ్యమనగా దృశ్య విషయములందలి నశ్వరత్వాది దోషములను విచారించి వాని ఎడల ఏహ్యభావము కలిగియుండుట. దానిచే మనస్సు బహిర్ముఖముగా పరిగెత్తక అంతర్ముఖముగా మరలును. వైరాగ్యము ఎందులకు కలిగియుండవలననిగా, ఈ దృశ్య ప్రపంచములోని సమస్త పదార్థములను కాలక్రమమున నశించుచునే ఉన్నవి. తుదకు శరీరమును కొంతకాలమునకు నశించియే తీరును. అశాశ్వతములగు ఇట్టి పదార్థములపై వాంఛయేలా? శాశ్వత వస్తువు ఒక్క ఆత్మయే, దైవమే. కావున దాని ఎడల మాత్రము కోరిక కలిగి ఉండవలెను. ఒకవేళ ప్రాపంచిక భోగములను అనుభవించినను తృప్తి కలుగదు, ఆశ తగ్గదు. మరల వాని యందు ద్విగుణీకృత వాంఛ ఉదయించును. దాని వలన వాసనలు బలపడి సంసార బంధము వృద్ధి అగును. పైగా మనస్సు విషయానుభవమునకై బహిర్ముఖముగానున్న కొలది ఆత్మవస్తువు దూరమగుచుండును.
ధ్యానమందు మనస్సు నిలవకుండును. కాబట్టి మనస్సు నిశ్చలమగుటకై స్వాధీనపడుటకై విషయ వైరాగ్యము అత్యవసరమైనది. ఇక మనోనిగ్రహమందు గమనింపవలసిన రెండవ అంశము అభ్యాసము. అభ్యాసముచే సతత ప్రయత్నముచే ఏ కార్యమైనను సాధింపబడగలదు. సతు దీర్ఘకాలే నైరంతర్య సత్కారసేవితో దృఢభూమి అని పతంజలి మహర్షియు బహుకాల నిరంతర అభ్యాసముచే మనోనిగ్రహము తప్పక సాధ్యపడగలదని చెప్పియున్నారు. సోమరులకు మనస్సు లొంగదు. ఏలయనగా దానిని లొంగతీయుటకు వారు ప్రయత్నమే చేయరు. ప్రయత్నము గాని అభ్యాసము గాని లేనిచో లౌకిక రంగమున గాని పరమార్థ రంగమున గాని ఏ కార్యమును సాధింపబడదు. ఒక చిన్న పరీక్షయందు ఉత్తీర్ణులు కావాలనైనా ఎన్ని రోజులో కష్టపడవలసి ఉండ, ఇక ఎన్ని జన్మల నుండియో గడ్డగట్టియున్న కఠినమగు మనస్సును కరిగించుటకు ఎంత శ్రమ, ఎంత అభ్యాసము గావింపవలసి ఉండునో యోచించుకొనడు. కాబట్టి ప్రతిరోజును మనస్సును విచార వైరాగ్యములచే బాహ్యము నుండి మరలించి అంతరంగమున ఆత్మధ్యానమందు నియోగించుటయను అభ్యాసమును బహుభంగుల గావించుచున్నచో అచిరకాలములో మనస్సు స్వాధీనపడి ఆత్మయందే నిరంతరము ప్రీతిని పొందుచుండగలదు. ఈ శ్లోకమున అర్జునుని మహాబాహో అని శ్రీకృష్ణుడు సంబోధించిరి. ఓ అర్జున, నీవు గొప్ప భుజబలము పరాక్రమము కలవాడవు, భౌతిక శక్తి సమన్వితుడవు. అట్టి నీ శక్తికి ఆధ్యాత్మ రంగమున కూడా వ్యక్తమునర్చి అభ్యాస వైరాగ్యముల ద్వారా మనస్సును నిగ్రహించి విజయమును పొందుము అని ఈ సంబోధన ద్వారా భగవానుడు తెలిసిపినట్లయినది. అర్జునుడు మనోనిగ్రహము దుస్తరమని వచించినది చూచి అతనికి ధైర్యమును పురిగొల్పుటకై మహాబాహో అని ఇచ్చట సంబోధించియు ఉండవచ్చును. ప్రశ్న: మనస్సు ఎట్టిది? ఉత్తరము: చంచలమైనది, నిగ్రహించుటకు కష్టసాధ్యమైనది. ప్రశ్న: ఏ సాధనలచే మనస్సు నిగ్రహింపబడగలదు? ఉత్తరము: అభ్యాసము, వైరాగ్యము చేత అని ఈ రెండిటిచే మనస్సు స్వాధీనపడగలదు. మనస్సును ఎందుకు నిగ్రహింపవలెనో చెప్పుచున్నారు. 36వ శ్లోకము. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః. నిగ్రహింపబడని మనసు గలవాని చేత యోగము, బ్రహ్మైక్యము పొందశక్యము కానిది అని నా అభిప్రాయము. స్వాధీనమైన మనసు కలిగి ప్రయత్నించు వాని చేతనో ఉపాయముచే అది పొందశక్యమై ఉన్నది. వ్యాఖ్య: మనస్సును నిగ్రహింపని వానికి ఆత్మసాక్షాత్కారము లభించదు. ధ్యానయోగమందు నిలుకడ సంభవింపదు. అది నిగ్రహించిన వానికే ఆత్మైక్యము సాధ్యపడును అని భగవానుడు ఇచ్చట తెలియచేయుచున్నారు. కావున మోక్షాపేక్ష గల వారందరూ పెక్కు సాధనలచే, ఉపాయములచే మొట్టమొదట తమ మనస్సును, ఇంద్రియములను నిగ్రహించవలను. అవి పట్టు తప్పి విచ్చలవిడిగా విషయారణ్యములందు సంచరించుచున్నంత వరకు మోక్షమును గూర్చిన వార్తయే ఉండదు. ఏలయనగా మనస్సు ఆశాపాశములచే గట్టబడి బహిర్ముఖముగా ప్రవర్తించినప్పుడు ఆత్మయందు, దైవమందు ప్రీతి లేక అంతర్ముఖత్వము చెందక ఉండుట చేత అత్తడి ఆత్మస్వరూపమును తెలియజాలక ఉండును. అయితే అట్టి మనస్సంయమము ఎట్టు లభించును? దీనికి భగవానుడే కిందిటి శ్లోకమున సమాధానము సంగియుండిరి. అభ్యాసము, వైరాగ్యము అను రెండిటిని ఆశ్రయించినచో మనస్సు స్వాధీనపడగలదు. యతత ప్రయత్నించు వాని చేత అని చెప్పబట వలన యోగము లేక ఆత్మసాక్షాత్కారము సిద్ధించుటకు ప్రయత్నము అత్యావశ్యకమనియు ప్రయత్నశీలునికి యోగము అబ్బును కాని సోమరులకు కాదనియు స్పష్టము పరిచినట్లయినది. సోమరి, అకర్మణ్యుడు, అలసుడు ఏ రంగమునను వృద్ధికి రాలేడు. పరమాత్మ రంగమున అస్సలు రాలేడు. జన్మ జన్మాంతరముల నుండి జీవుని వెన్నంటుచున్న దుష్టవాసనలను అంతమొందించుటకు ప్రబలమలగు పురుష ప్రయత్నము అవసరము.
మరియు ఉపాయతః అని చెప్పినందువలన మాయను జయించుటకు పరమాత్మను యోగసిద్ధిని పొందుటకు యుక్తియు అత్యావశ్యకమని తేలిచున్నది. కొన్ని చోట్ల శక్తియు కొన్ని చోట్ల యుక్తియు శత్రుజయమునకు పనికి వచ్చును. ఎంతటి గొప్ప కార్యమైనను కొన్ని సందర్భములలో యుక్తిచే అతి శీఘ్రముగా నెరవేరగలదు. అట్టి యుక్తులను ఉపాయములను ముముక్షువు పెక్కెంటిని ఊహించుకొని వాని చేతను మరి ఇతరములకు అనేక మార్గముల చేతను ఎట్లైనను భగవత్ సాక్షాత్కారమును పడయవలెను. మే మతిహి నా యొక్క నిశ్చయము అని భగవానుడు ఇచ్చట తెలిపినందువలన మనోనిగ్రహము లేని వానికి దైవ సాక్షాత్కారము లభింపదనియు అది కలవానికే ఉపాయములచే అది సాధ్యపడగలదనియు సాక్షాత్ భగవంతుని యొక్క నిశ్చితాభిప్రాయమై ఉండుట చేత ముముక్షువులు ఈ వాక్యములందు ఎంతటి విశ్వాసము కలిగి ఉండవలనో ఎంతటి గొప్ప ప్రమాణముగా వీనిని స్వీకరింపవలసి ఉండునో ఊహించుకొనవచ్చును. కావున ఇక నా మనస్సు జయింపబడునో లేదో మోక్షము సిద్ధించునో లేదో అను సంశయములను ఎవ్వరునూ పెట్టుకొనక భగవద్వాక్యములపై పరమ విశ్వాసం కలిగి అభ్యాస వైరాగ్యాది ఉపాయములను ఆశ్రయించి యత్నించుచు మనస్సును స్వాధీనపరుచుకొని ఆత్మసాక్షాత్కార రూపయోగమును ఈ జన్మయందే సాధించి వేయవలెను. ప్రశ్న: యోగ సిద్ధిని ఆత్మసాక్షాత్కారమును ఎవడు పొందగలడు, ఎవడు పొందలేడు? ఉత్తరము: మనోనిగ్రహము కలిగి ఉపాయములచే యత్నించువాడు పొందగలడు, అది లేనివాడు పొందలేడు. మోక్షము ఎట్టివానికి లభ్యమగును? ప్రయత్నశీలుడగు వానికే లభ్యమగును గాని యత్నరహితుడకు సోమరికి కాదు అని ఉత్తరము.